సైజ్ కావాలి? ఒక ఫుల్ ఒక హాఫ్. క్వార్టర్ వద్దా? అదే పాస్పోర్ట్ సైజ్ వద్దా? అదే అదే అద్దం ముందు నీ అందానికి మెరుగులు దిద్దుకుందు గాని దా దా. వావ్, అబ్బా అదిరింది. తమర్జిమ్మా అంటే తెలియదు. కళ్ళ ముందున్న ఈ అరవిరిసిన అందాన్ని చూస్తుంటే నా మనసు జటాకుటలమైపోయింది. జటాకుటలమా? అదేంటి? అది తెలియదు. కనీసం ఫోటో తీయడమైనా తెలుసా? ఓ బ్రహ్మాండంగా వచ్చు. చెప్పు అయిపోయినట్టుంది. తీసేనా ఏంటి? ఫోటో. దా దా పద. ఎక్స్క్యూజ్ మీ. అమ్మాయి లైట్ తీసుకో. లైట్ తీసుకోమన్నది దీన్ని కదమ్మా, ఆ లైట్ ని కవర్ చేసుకోమని. ఇది టిచ్చే. ఓకే. బ్యాగ్ పైకి పెట్టాలి. ఇలా స్టైల్ గా పెట్టుకోవాలి నీ బ్యాగ్. స్మైల్ ఉండాలి కొంచెం అలా. అది ఓకే. మీ పేరు? మన్మథరావు. ఎంత రొమాంటిక్ గా ఉంది మీ పేరు. మరి నీ పేరు? రతీదేవి. ఓ మై గాడ్, ఇదేంటి మన పేర్లు ఇంత విచిత్రంగా కలిశాయి? అది సరే, ఏంటమ్మా మీ స్టూడియోలో కస్టమర్ కి కనీసం కూల్ డ్రింక్ అయినా ఇవ్వరా? నువ్వు హాయ్ అనాలే గాని హైటెక్ సిటీ రాసి పారేస్తా. అది మీ బాబుదా? కాదు, చంద్రబాబుది. అయితే వద్దులేండి, ఏ దాహంగా ఉంది. ప్రస్తుతానికి కూల్ డ్రింక్ చాలు, తెప్పించండి. ఈ స్టూడియోకి ఓనర్ ని బాయ్ ని అన్ని నేనే. మీకెందుకులేండి శ్రమ, ముందు ఫోటోలు తీయండి. ఎంత మాట అన్నావు రతి. దాహంతో నీ గొంతు ఎండిపోతుంటే కఠినాత్ముల్లా ఫోటోలు తీస్తూ నుంచుంటారా? నెవర్. మరేం చేస్తారు? గాలిలో తేలిపోతా, కూల్ డ్రింక్స్ తో వాలిపోతా. ఒకే బాటిల్ 2 స్ట్రాల్ పట్టండి. 2 స్ట్రాలా? ఎందుకు? ఛీ, మట్టి బుర్ర. మీరు నేను కలిసి తాగడానికి. అలాగా. అమ్మయ్యా. రతి ఎక్కడికి వెళ్ళిందప్పా? రతి, నా హారతి. ఇదిగో కూల్ డ్రింక్, 2 స్ట్రాస్. రా. నా 10,000 రూపాయల కెమెరా. ఆగు, ఇప్పుడు కొట్టు. సేట్ సాబ్, మెల్లిగా పిలివే. సేట్ సాబ్. కౌన్ హై? మీరా? ఇంత రాత్రి వచ్చారు? చెప్తా. 24 క్యారెట్స్ దేకేగా. 10,000 మీద పలకదు బాయ్. కావాలి అంటే తీసుకో, లేకపోతే పట్టుపో. అక్కర్లేదులే, మా గాజులు మాకు ఇచ్చేయి. అర్రే, అంతా గుస్స అయితే ఎలాగూ బాయ్? మీది మాట చెప్పు. అవసరం మాదని అడ్డంగా అడక్కు. 20,000కి పైసా తగ్గిన ఇవ్వం. అంతే మరి. హరే రామ్, మంచి హుషారుగాళ్ళు మీరు. ఇదిగో బయట బయట పైసా లాయిగా లాయిగా. ఈడు మామూలు ముసలోడు కాదు, పెద్ద కంత్రి. రైట్, మనకే బొక్క పెడదాం అనుకుంటున్నాడు. హలో, పోలీస్ స్టేషన్.
చెప్పరా ఆపండ్రా. ఏంటి వాళ్ళిద్దరిని కొట్టి చంపేస్తారా? మాకే పాపం తెలియదు సార్. పాపం ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారో చూడండిరా. అయినా మీకు బుద్ధి లేదురా. వాళ్ళు అడిగిందేదో చెప్పేచ్చు కదా. నిజంగా మాకేం తెలియదు సార్. చెప్పు. ఏంటో దబాయిస్తున్నావు? వాళ్ళిద్దరికి తెలియదని చెప్తున్నారు కదా. ఏం చేస్తావు? మోహా అయితే లాకప్ డేట్ చేస్తావు, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తావు. వాళ్ళిద్దరు చచ్చినా చెప్పరయ్యా. ఏం చేస్తారో చేసుకోండి సార్. మొత్తం చెప్పేస్తాం సార్. ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు సార్. మేము ఎంతో మంచోళ్ళం సార్, కానీ మీరే లాఠీతో కుమ్మేశారు సార్. మేము దొంగతనం శాంతినగర్ 2వ వీధిలో మొదటింట్లో చేశాం సార్. వెరీ గుడ్. గుడ్. పెద్దగా ఏం లేవు సార్. అంటే ఏం దొరకలేదా? అదే అదేం లేదు సార్. ఎందుకంటే ఆ ఇంట్లో ఇంకేం మిగలేదు. చివరికి కుళాయి పట్టుకుని చూసారా, అది కూడా లేపుకోవాలి బీక్ వచ్చేసాం సార్. ఓహో సార్, ఓ ముఖ్య విషయం సార్. ఏంటది? ఏంటి? నేను చెప్తాను సార్. అక్కడ 2 సవాళ్ళు ఉన్నాయి సార్. జంట నగరాల్లోనే కాక యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన తల్లి కూతుళ్ల మరణాలు హత్యల ఆత్మహత్యల అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భవనంలో సుమారుగా 2 నెలలుగా తల్లి కూతుళ్ల శవాలు పడి ఉండి ఆ దుర్గంధం చుట్టుపక్కల వారికి వచ్చినా ఎవరికి అనుమానం కలగలేదు. ప్రతిరోజు ఇంటికి పాలవాళ్లు పేపర్ వాళ్ళు వచ్చినా ఎవరు గమనించకపోవటం, ఎవరు పట్టించుకోపోవటం దురదృష్టకరం. ఇది నిజంగా మిస్టరీగా ఉందంటున్నారు ప్రజలు. కాంక్రీట్ జంగిల్ లాంటి మహానగరంలో పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో జనం ఎలా ఉన్నారో అనటానికి ఈ ఉదంతం పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సంఘటనలో మరీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, గత 2 మాసాలుగా శవాలు పడి ఉన్నా దొంగలు పలుమార్లు దీంట్లో దొంగతనం చేసినా చుట్టుపక్కల వాళ్ళు పట్టించుకోపోవడం మానవత్వానికి మంచితనానికి ఇదొక మాయన మచ్చని కూడా చెప్పొచ్చు. మానవత్వ విలువలు ఎంత దిగజారిపోయాయో ఈ సంఘటన రుజువు చేస్తుంది. కెమెరామెన్ సురేష్ తో బాబ్జీ, టీవీ 10. ఫుల్లా ఆఫా క్వార్టరా? ఏంటండి వెతుకుతున్నారు? నేను వచ్చింది ఫోటో స్టూడియోకా లేక బ్రాందీ షాప్ కా అని. మీకేం అనుమానం లేదు, మీరు ఫోటో స్టూడియోకే వచ్చారు. మరి క్వార్టర్ ఫుల్ ఆఫ్ అంటున్నారు? అదే, క్వార్టర్ అంటే పాస్పోర్ట్, హాఫ్ ఫుల్ అంటే ఫోటో సైజ్. అలాగా? ఇంతకీ మీకు ఏ సైజ్ కావాలి? నాకు పాస్పోర్ట్ కావాలి. ఓకే, డన్. మీరు చక్కగా మేకప్ అవ్వండి, నేను కెమెరా అరేంజ్ చేస్తాను. రండి లోపలికి. మేకప్ చేసుకున్నావా? చేసుకున్నట్టే కనపడుతున్నావు. స్టడీ. ఇదిగో బాబు, స్టడీగా కూర్చో. అలా బెండే కూర్చోకూడదు, పాస్పోర్ట్ ఫోటో ఇది. ఏమయ్యా అట్లా కూర్చుంటావు? స్టడీగా కూర్చోమని చెప్పట్లా నీకు? ఇదిగో స్కూల్లో కూర్చున్నట్టు కూర్చోకూడదు. కాస్త నవ్వు. అంత నవ్వు అవసరమా? నోరు మూయి. ఏమయ్యా, నోరు మూయమంటే చేత్తో కాదు, మామూలుగా స్టడీగా ఉండు. అరే ఇలా కాదు, నువ్వు ఇలా రా, ఇలా రా, అటెళ్ళు. పాస్పోర్ట్ ఫోటో దిగే పద్ధతి ఒకటి ఉంది. నన్ను చూడు, ఏం బిగ తీసుకోక్కర్లా. చూడు, దానిలోంచి చూడు, ఆ కెమెరాలోంచి చూడు. చూసావా నేను కనిపిస్తున్నానా చక్కగా? ఇప్పుడు క్లిక్ అనిపించు, అంతే నీ ఫోటో వచ్చే